చూడాలి అన్న ఆశతో మూవీలు డౌన్లోడ్ చేసుకోవడం, చూడడం, ఆ తర్వాత ఇదొక వ్యసనంగా మారి ఆ తర్వాత డబ్బులు వస్తాయన్న ఆలోచనతో ఇదంతా చేశాడు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో తేలింది అంటున్నారు. దాదాపు 10 మందిని ఇప్పుడు 10 మంది ముఠాని పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ముఖ్యంగా దీంట్లో దాదాపు 4 నెలలు ఇన్వెస్టిగేషన్ చేసి ఎప్పుడైతే సివి ఆనంద్ చెప్పారో దీనికి అంటే ఈ పైరసీ ముఠాని పట్టుకోవాలంటే రూట్ కాజ్గా అంటే ఏ రూట్స్ నుంచి వెళ్తేనే మనకు వీళ్ళు దొరుకుతారు అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా దాన్నే ఛాలెంజింగ్గా తీసుకొని ఇప్పుడు ఇటు డీసీపీ సైబర్ సెల్ నుంచి డీసీపీ కవిత కావచ్చు, సుధాకర్ కావచ్చు, వీళ్ళు ఇప్పుడు దీనిపైన ఒక టీం ఏర్పాటు చేసి ఇటు తమిళనాడు కరూర్లో అలాగే ఇటు మొత్తం తమిళనాడు రాష్ట్రంలో ఇటు చెన్నై ఇటు అన్ని జిల్లాలు అలాగే అన్ని రాష్ట్రాలు తిరిగి ఇందులో దాదాపు 10 మందిని పట్టుకున్నారు. ఒక సినిమా ఫక్కీలో వీళ్ళని పట్టుకున్నారు అన్నట్టుగా మనకు చూపిస్తున్నారు. అయితే మనకు సివి ఆనంద్ చెప్తున్నట్టుగానే ఖచ్చితంగా ఇటు మనకు టాలీవుడ్లో ఎప్పటికప్పుడు పైరసీ చెయ్యొద్దు అని చెప్పేసి ఎప్పటికప్పుడు అటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, అంటే ఇండస్ట్రీ తరపున అందరూ చెప్తున్నప్పటికీ, ఆర్టిస్టులు చెప్తున్నప్పటికీ ఈ పైరసీలు అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏవైతే కొన్ని ఈ తమిళనాడు.వెబ్ అని చెప్పేసో లేకపోతే చాలా వెబ్సైట్లు మూవీ రూల్స్ కావచ్చు, ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిందే బెప్పం లాంటి వెబ్సైట్ అయితే చెలరేగిపోతుందని చెప్పాలి. ముఖ్యంగా రిలీజ్ అయిన తెల్లారే ఒక్కొక్కసారి అయితే రిలీజ్ కాకముందే సినిమాలు అందులో అప్లోడ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే అలాంటివి ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అని అంటే వీటి ద్వారానే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కావచ్చు, వీటన్నిటిని ప్రమోట్ చేసే దిశగా వీళ్ళకు అదేవిధంగా కమిషన్ల రూపంలో డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి మనకు చాలా డీటెయిల్డ్గా వివరించారు సివి ఆనంద్. ఎందుకంటే ఈ 1 బెట్ కావచ్చు, 4 బెట్ కావచ్చు, లేకపోతే పరి మ్యాచ్ కావచ్చు, ఇలాంటివి చాలా బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఈ ముఠాకి, ఈ ఏజెంట్స్కి డబ్బులు ఇవ్వడం, పైగా వీళ్ళు రికార్డ్ చేసిన మూవీస్ని ఇందులో అప్లోడ్ చేయడం, దాదాపు 4 సంవత్సరాల్లోనే 550కి పైగా సినిమాల్ని పైరసీ చేశారు. అయితే దీంట్లో సిరిల్ రాజు అనే వ్యక్తి కొంతమందిని ఏజెంట్స్ని క్రియేట్ చేసుకొని అందులో ఒక రికార్డర్ని అంటే ఫోన్ రికార్డ్ చేస్తుంది అని చెప్పేసి మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం రిలీజ్ అయిన రోజే, అది కూడా మిడిల్ సీటు, ఖచ్చితంగా సినిమా స్క్రీన్ క్లియర్గా కనిపించే విధంగా ఆ సీట్ని బుక్ చేసుకున్న తర్వాత అందులో అంటే వీళ్ళ దగ్గర హై ఎండ్ కెమెరా గల ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో కొన్ని యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు సినిమాని క్లియర్గా రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసిన సినిమాని ఈ వెబ్సైట్లలో పెట్టడం ద్వారా వాళ్లకు 15,000 నుంచి వెళ్ళి 30-40,000 దాకా అంటే సినిమా డిమాండ్ని బట్టి ఇప్పుడు వీళ్ళకి డబ్బులు చెల్లిస్తున్నారు ఈ సిరిల్ రాజు. అయితే ఈ సిరిల్ రాజుకి బయట ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళు డెవలపర్స్ కావచ్చు, దాన్ని కొనసాగించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి వీళ్ళకి డబ్బులు రావడం. దాదాపు ఈ అశ్విని కుమార్ అనే వ్యక్తి మాత్రం మనకు చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ ఇంట్రెస్టింగ్ పర్సన్ ఏంటి అంటే ఈ హెచ్డి క్వాలిటీ సినిమాలు డౌన్లోడ్ చేస్తున్నారు, అది కూడా సినిమా రిలీజ్ అవ్వకముందే అని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళందరినీ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో చెప్తున్న విషయాలు ఏంటంటే అసలు మేము దొరుకుతాము అని అనుకోలేదు, అంటే నేను దాదాపు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా, అసలు ఎలా పట్టుకున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇందులో దాదాపు 22 కోట్ల వరకు ఇప్పుడు రికవరీ చేశామని అంటున్నారు. అలాగే చాలా ఐడి కార్డులు కావచ్చు, ఇటు డెబిట్ కార్డ్స్ కావచ్చు, అలాగే 2 చాలా సీజ్ చేశారు. అందులో హార్డ్ డిస్కుల్లో మాత్రం చాలా సినిమాలు, ఈ సింగిల్ సినిమా కావచ్చు, కుబేరా కావచ్చు, ఇలాంటి చాలా సినిమాలు డౌన్లోడ్ చేసి ఇప్పుడు ప్రజలకు అందిస్తున్నారు. అందులో ప్రజలకు సేవ చేస్తున్న రూపంలో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కానీ అక్కడ ఏంటి అంటే సినిమా ప్లే అవుతున్న సమయంలో ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అది యాడ్ ప్లే అవుతుంది. అది ప్లే అయిన సమయంలో దాన్ని క్లిక్ చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ మూవీ చూసే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే విధంగానే ఈ వెబ్సైట్లు యూజ్ అవుతున్నాయి. అది మూవీ న్యూస్ కావచ్చు, తమిళ.వైన్ వెబ్సైట్ కావచ్చు, ఇటు ఐబొమ్మ కావచ్చు, ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. అయితే దీంట్లో ఈ ప్రెస్ మీట్కి సంబంధించి ఇటు మూవీ ఇండస్ట్రీ నుంచి కూడా
చాలామంది ప్రముఖులు వచ్చారు. అయితే ఇప్పుడు దిల్ రాజు కూడా వచ్చారు. ఇందులో దిల్ రాజు కూడా మాట్లాడుతున్నది ఏంటంటే, ఖచ్చితంగా మేము మాకు ఆల్రెడీ సైబర్ సెల్ ఉన్నప్పటికీ మేము ఖచ్చితంగా ఇంకా ముందుగా ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, ఇటు యూఎఫ్ఓ ఇటు క్యూబ్ ఇవి 2 పెద్ద డిస్ట్రిబ్యూషన్స్కి సంబంధించినవి. అయితే వీటికి సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా సపరేట్గా ఒక సైబర్ సెల్ ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే సాఫ్ట్వేర్ని సాఫ్ట్వేర్లని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు బగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ చాలా విషయాలు మనకు ఈ ప్రెస్ మీట్లో వివరించారు. అందులో ముఖ్యంగా ఈ మనము వెబ్సైట్ల నుంచి ఫ్రీగా ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటామో అది ఖచ్చితంగా ఫ్రీ కాదు. మన డేటాని మొత్తం లాక్కోవడమే. మన డేటాని అంటే మన పాస్వర్డ్స్తో సహా, మన బ్యాంక్ డీటెయిల్స్తో సహా అన్నీ లాక్కోవడానికే ఈ ఫ్రీ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తున్నారు. సినిమా కావచ్చు, యాప్స్ కావచ్చు, ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఫ్రీ అనుకొని మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిదానికి అలో అని టైప్ చేస్తూ ఉంటాము. సో అలాంటివి చెయ్యకుండా ఉండాలి. ఖచ్చితంగా ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్లు అప్డేట్ చేయకపోతే అంటే ఫ్రీగా అప్డేట్ చేయడం వేరు, ఇప్పుడు డబ్బులు పే చేసి అప్డేట్ చేయడం వేరు. అంటే ఈ సాఫ్ట్వేర్లని మనం అప్డేట్ చేస్తూ, అంటే ఫైర్ వాల్స్ ఉంటాయి, ఇటు వెబ్సైట్స్ ఉంటాయి, వాటన్నిటిని మనం సెక్యూర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనము మన సిస్టమ్స్ని అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి పోలీస్ శాఖ చెప్తుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఇటు సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక సర్క్యులర్ చెప్తుంది. ఏంటంటే కొన్ని జాగ్రత్తలు చెప్తుంది. అందులో ముఖ్యంగా ఈ ఏదైతే సినిమాని తీసి దాన్ని సెక్యూర్ పరుచుకుంటున్నారో అలాగే అంటే ఇండ్లల్లో ఎవరు దొంగలు లేరు, బయట వాళ్ళు ఎక్కడి నుంచో హ్యాక్ చేసి ఈ సినిమాని ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి మీరు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కొన్ని సూచనలు ఇచ్చారు. ఏదైతే ఇప్పుడు అప్డేట్ చేసుకోవడం విషయంలో కావచ్చు, ఇంకా థియేటర్లలో ఇంకా చాలామందిని మీరు పెడుతున్నారు, కానీ అది రికార్డ్ చేస్తుంది అని చెప్పేసి మీకు క్లియర్గా తెలియదు. కాబట్టి మీరు ఈ హ్యాకింగ్కి సంబంధించిన వ్యక్తుల్ని మీరు పెట్టుకుంటే మీకు ఇంకా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటి సూచనలు ఇచ్చారు. మరి చూడాలి, మరి నెక్స్ట్ ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ అశ్విన్ కాదు, సుధాకరన్ కాదు, ఇంకా పెద్ద ముఠానే ఉంది. వాళ్ళను కూడా పట్టుకునే దిశగా మా టీం పనిచేస్తుంది అని చెప్పేసి సిపిసివి ఆనంద్ అలాగే వారి టీం చెప్తున్నారు. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.